హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. మేమైతే ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేసుకున్నామండి. ఎప్పుడు మా బావ నేనే వెళ్తుంటాం కదా. సో ఈసారి అయితే మా మామయ్య, అత్తయ్య, అమ్మ అందరినీ తీసుకుని వెళ్ళాలనుకున్నాం అనమాట. సో మేము 5 మెంబర్స్ అందరం కలిసి శ్రీశైలం అయితే వెళ్తున్నాం అనమాట. సో శ్రీశైలంకి అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఎంటర్ అయ్యాము. మేము శ్రీశైలం దిగేసరికి 1:30 అయిందండి. మేము 9:30కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. 9:30కి స్టార్ట్ అయితే 1:30కి వెళ్ళాము. మేము క్యాబ్ బజార్ అనే యాప్లో అయితే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో డ్రాపింగ్కి మేమైతే ఆన్లైన్లో స్పర్శ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నామండి. రేపు మార్నింగ్ 7:30కి అయితే మాకు స్లాట్ బుక్ అయిందండి. హాయ్ అండి, మేమైతే ఇప్పుడు శ్రీశైలం రూమ్స్ తీసుకున్నాం అనమాట. సో ఆ రూమ్ ఎలా ఉందో మీకు నేనైతే చూపిస్తాను. రూమ్స్ అయితే చాలా నీట్గా, స్పేషియస్గా చాలా బాగున్నాయండి. మనకైతే వీళ్ళు రూమ్ 2000 అయితే ఛార్జ్ చేశారనమాట. ఏసీ రూమ్ తీసుకున్నాము. ఏసీ రూమ్కి వీళ్ళు 2000 అయితే ఛార్జ్ చేశారు. 24 అవర్స్కి అండి, 12 అవర్స్కి కాదు. కొన్ని రూమ్స్ 12 అవర్స్కి అంటారు కదా, బట్ వీళ్ళు 24 అవర్స్కి అన్నారు. ఎక్స్ట్రా మనకి బెడ్ కూడా ఇచ్చారనమాట. అండ్ వీళ్ళ దగ్గర అయితే మనకి గణేష్ సదనంలో సరస్వతి బ్లాక్ అయితే మేము తీసుకున్నాం అనమాట. వీళ్ళు గణేష్ సదనం అని కాకుండా ఇంకా చాలా సదనాలు అయితే వీళ్ళకు ఉన్నాయన్నమాట. గంగా సదనం అని, మల్లికార్జున సదనం అని చెప్పేసి ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. వీళ్ళకైతే ఒక్కొక్క సదనంలో బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. 4 బ్లాక్స్ అయితే ఉంటాయి. అలాగే ఆ 4 బ్లాక్స్కి సంబంధించి ఒక బ్లాక్ దగ్గర మనకి టిఫిన్ భోజనాలు అయితే అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. వాళ్ళే సర్వ్ చేస్తారు, లేదు మనమైనా వెళ్ళి తినేసి రావచ్చు అనమాట. ఇక్కడ మనకి పార్క్ ఉందండి. సో మనం కాసేపు కూర్చోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, లేదు వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేయొచ్చు అనమాట. మనకైతే చాలా టైంపాస్ అయితే అవుతుంది. చుట్టూరా గ్రీనరీ తోటి, నైట్ టైం అయితే ఇలా లైట్స్ తోటి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. మేమైతే నిన్న శ్రీశైలం వచ్చాం కదండి. సో మేమైతే ఇవాళ మార్నింగ్ స్పర్శ దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత అయితే ఇక్కడ ప్లేసెస్ చూడడానికి అయితే వచ్చేసామన్నమాట. ఫస్ట్ అయితే సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చాము. శ్రీశైలం వెళ్ళినా అందరూ కంపల్సరీగా సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్తారు. ఎందుకంటే శివుడు అడుగుతారంటండి, మనం అనంతరం ఆయన అడుగుతారంట వీళ్ళు శ్రీశైలం వచ్చారా రాలేదా అని. అప్పుడు సాక్షి గణపతి అయితే వచ్చి సాక్షిని చెప్తారంటండి వీళ్ళు వచ్చారు అని. అందుకని చెప్పేసి అక్కడ కంపల్సరీగా దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత అయితే పాలధార, పంచదార అండి. పాలధార అంటే శివుడి నుదుట నుంచి జాలువారిన ఒక దార అన్నమాట. పంచదార అంటే శివుడి 5 ముఖాల నుంచి జాలువారిన పంచదార అన్నమాట. ఈ పంచదారలకి పేరు కూడా ఉందండి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, చంద్ర, దేవ అని పిలుస్తారు ఈ పంచదారల్ని. అలాగే ఇక్కడ శ్రీ ఆది శంకరాచార్యుల వారు తపస్సు చేసిన ప్లేస్ అండి. దానికి సంబంధించి ఇక్కడ మనకి టెంపుల్ కూడా ఉందన్నమాట, శివలింగం. అలాగే ఆయన విగ్రహం, అమ్మవారి విగ్రహం కూడా చూడొచ్చు మనం. ఆ తర్వాత అయితే మేము హటకేశ్వరం, అలాగే దాని ఆపోజిట్లో లలిత అమ్మవారి పీఠం ఉంది, అవి కూడా దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత అయితే మేము ఇప్పుడు శిఖర దర్శనానికి అయితే వచ్చేసామండి. నందీశ్వరుల వారు కొమ్మల మధ్యలోంచి శిఖర దర్శనం చేసుకుంటారనమాట. ఆయన కొమ్మల మధ్యలోంచి చూస్తే శ్రీశైల శిఖరం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే మేము ఇంకా రిటర్న్ బయలుదేరామండి. మేమైతే త్రిపురాంతకం వెళ్దాం అనుకుంటున్నాము, బట్ మాకైతే డైరెక్ట్ బస్సులు దొరకలేదన్నమాట. అందుకని చెప్పేసి శ్రీశైలం టు విజయవాడ బస్ అయితే ఎక్కాము. శ్రీశైలం విజయవాడ వెళ్ళే బస్ కంపల్సరీగా త్రిపురాంతకంలో ఆగుతుంది. అక్కడైతే మేము శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారు, అలాగే శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారిని అయితే మేము దర్శనం చేసేసుకున్నాము. నెక్స్ట్ అయితే మేము మహానంది బయలుదేరామండి. మహానందికి కూడా మనకి డైరెక్ట్గా బస్సులు ఉండవు. త్రిపురాంతకం నుంచి మార్కాపురం వెళ్ళి మార్కాపురం నుంచి మహానంది వెళ్ళాలండి. మార్కాపురం వెళ్తే మనకు చాలా బస్సులు అయితే దొరుకుతాయి.